హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఇవాళ మేము మా కుటీరంలో ఉన్నటువంటి భవానీ గోమాతకి రెండోసారి శ్రీమంతం చేస్తున్నామండి. సో చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి మంచిగా బిడ్డ పుట్టి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని దేవుణ్ణి కోరుకున్నాము. ఏంటంటే మా కోడలు మళ్ళీ మా అబ్బాయి ఇద్దరు కలిసి ఈ పూజ అంతా నిర్వహించారనమాట. శ్రీమంత విధి విధానాలన్నీ చాలా చక్కగా చేశారు. అలానే వాళ్ళతో పాటుగా 3 బ్రాహ్మలు కూడా వచ్చారండి. పూర్తిగా 9 నెలలు వచ్చినాయి కాబట్టి దానికి కష్టం పడకుండా ఉండాలి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేసాము. సో గోమాతకు ముందుగా షోడశోపచార పూజ చేసి తర్వాత ధూపం దీపం నైవేద్యం పెట్టిన తర్వాత చక్కగా పండ్లు, గాజులు, బ్లౌజ్ పీస్లు, బియ్యం, తర్వాత కొబ్బరి కుడుకలు, ఇలా అన్ని మంగళ ద్రవ్యాలన్నీ తీసుకొని అమ్మవారికి ముందుగా మా కోడలు ఒడి నింపిందండి. తర్వాత నేను కూడా అలానే గోమాతకి ఒడి నింపుకున్నాము. ప్రతిసారి మేము ప్రతి గోమాతకి కూడా మా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాటికి డెలివరీ అయ్యేలోపు మంచి రోజు చూసుకొని మనం ఖచ్చితంగా ఒకరోజు శ్రీమంతం చేస్తామనే విషయం మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిందే కదా. సో ఈసారి మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మా భవానీ గోమాతకి మంచిగా ఆరోగ్యంగా ఉండే దూడ పుట్టాలి అని చక్కగా అందరూ కోరుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అందరూ కూడా గోమాతలను ప్రేమించండి. మీ దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళండి, అక్కడ ఉన్న గోమాతలకి మీకు తోచింది ఏదో ఒకటి ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. గోమాతలకు ఇచ్చిన దానం కానీ గోమాతలకు చేసిన పూజ కానీ ఎప్పుడూ వృధా పోదు.